ఫేక్ న్యూస్ మీరు ఇప్పటివరకు చూసింది జరిగింది అది కాదు. ఆవిడ సేఫ్ ఉంది, బాబు కూడా సేఫ్ ఉన్నాడు, అతను అరెస్ట్ చేశారు. స్టోరీ ఏంటంటే ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది ఆవిడ. ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆ జోసెఫ్ అనే వ్యక్తి పారిపోయాడు అక్కడి నుంచి. ఇతను ఒక డ్రైవర్, ధర్మరాజ్ పేరు. వీళ్ళ వైఫ్ ఆల్రెడీ అఫైర్ ఉందని తెలిసే ఇల్లు మార్చాడు. ఇల్లు మార్చి తను లేని టైంలో అతను పిలిపించుకుంది ఆవిడ. ఈ నెల్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. సో జోసెఫ్ పారిపోయిన తర్వాత క్వారల్ అయింది ఇద్దరికి మధ్య. సో అక్కడ నీ అందం వల్లే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావని ఒక తీసుకొని వెపన్ ఈ పార్ట్లో ఇక్కడ అండ్ ఈ పార్ట్స్లో తను అటాక్ చేశాడు. అటాక్ చేసి డోర్ లాక్ చేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకో రీల్ చేశాడు తను. తనేమనుకున్నాడంటే వాళ్ళ వైఫ్ ఫసక్ అయిపోయింది, ఇప్పుడు బాబుని తీసుకొని తను కూడా ఏదో చేసుకుందామని ఇది. బట్ పోలీస్ ట్రేస్ చేసి బాబుని సేవ్ చేశారు, అతను అరెస్ట్ చేశారు. ఇక్కడ ఏమైందంటే ఎపిసోడ్ ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ అరవడం వల్ల ఇంటి పక్కన వాళ్ళు వచ్చి డోర్ బ్రేక్ చేసి ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆవిడ కూడా సేఫ్ ఉంది. ఇక్కడ ఎమోషనల్గా మూవ్ అయింది ఏంటంటే పాపం ఇతను అక్కడికి వెళ్ళి చేసిన వీడియోలో చాలా జెన్యూన్గా నాకు తెలిసి ఇది ఉందని, బట్ ఆవిడని వద్దు అని చెప్పాను, బట్ వినలేదు నా మాట, నా ఫ్యామిలీ నాశనం అయిపోయిందని చెప్పి బాధపడ్డాడు. చాలా మంది సింపతైజ్ అయ్యారు అతనితో. బట్ ఇలా చేయొచ్చు అంటే కరెక్ట్ కాదు, లీగల్లీ ఆబ్వియస్లీ కరెక్ట్ కాదు. అగైన్ మన మోరల్ గ్రౌండ్ తీసుకుంటే మెన్ కూడా చీట్ చేసే వాళ్ళు ఉన్నారు, అలా అయితే ఎంతమంది చేయాలని కొంతమంది విమెన్ కూడా కమెంట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనం ఫీమేల్ ఫాలోవర్ పంపించారు, లాస్ట్ టైం మీరు మెన్కి సంబంధించి చేశారు, ఇది చేయరా అని. సో దీని గురించి ఫ్యాక్ట్ వెరిఫై చేస్తే బాబు అండ్ వైఫ్ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు, ఇతను జైలుకి వెళ్ళాడు. ఫాలో మీ ఫర్ మోర్.